ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ అరకు వ్యాలీకి మధ్యలో విజయనగరం జిల్లాలో ఎస్ కోట అంటే శృంగవరపు కోట నుండి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక రిజర్వాయర్ ఉంది. అలాగే మనం అక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. మరి ఇప్పుడు దాని డీటెయిల్స్ మీ అందరికీ నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. మరి వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదే తాటిపూడి డ్యామ్. దీనిని 1963-68 మధ్యలో గోస్తాని నది పైన నిర్మించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎంతమంది వచ్చుంటారో ఈ వెహికల్స్ చూస్తేనే మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది మా అత్తయ్య గారండి. వెహికల్ అయితే పై వరకు వెళ్ళిపోతుంది, కానీ ప్లేస్ లేదని మేము కిందనే పెట్టుకుని నడుచుకుంటూ పై వరకు వెళ్ళాము. ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏం లేదండి, వాకబుల్ డిస్టెన్సే, నడిచేయచ్చు ఈజీగా పై వరకు. ఇక్కడ బోర్డు మీద క్లియర్గా చేయవలసినవి చేయకూడనివి రాసి పెట్టారండి. అలాగే లైఫ్ జాకెట్ లేకుండా బోటింగ్ చేయకూడదంట. ఇది టికెట్ కౌంటర్. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. టికెట్స్ దొరకలేని వాళ్ళందరూ కూడా అక్కడ నించొని రిజర్వాయర్ని బోటింగ్ చేస్తున్న వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదే తాటిపూడి రిజర్వాయర్ అండి. ఇది విజయనగరం జిల్లా నుండి అయితే 20 కిలోమీటర్ల డిస్టెన్స్, అదే ఎస్కోట నుండి అయితే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్, అదే వైజాగ్ జిల్లా నుండి అయితే 65 కిలోమీటర్స్ డిస్టెన్స్. వైజాగ్ నుండి మనకి ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ జర్నీ ఉంటుంది. వైజాగ్ నగరానికి అలాగే విజయనగరానికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికే గోస్తాని నది పైన ఈ తాటిపూడి రిజర్వాయర్ని నిర్మించారు. టికెట్స్ తీసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి టికెట్స్ చూపిస్తే వాళ్ళు మనకి లైఫ్ జాకెట్ ఇస్తారండి. ఇలా మీకు బోర్డు కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మీకు లైఫ్ జాకెట్ ఇస్తారు. మనకి ఇక్కడ టోటల్గా 6 వెరైటీస్ ఉన్నాయండి బోటింగ్లో. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది స్పీడ్ బోటింగ్. అది ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వాటర్ ట్యాక్సీ అండి. దానికైతే టికెట్ పర్ హెడ్ 100 రూపీస్. చాలామంది అయితే దానికే టికెట్స్ తీసుకున్నారు. దానికోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా. ఇదైతే మనకి చాలా స్లోగా తీసుకెళ్తాడండి. మేమందరం కూడా లైఫ్ జాకెట్స్ వేసుకొని బోటింగ్కి రెడీ అయిపోయాము. మేము స్పీడ్ బోట్ తీసుకున్నామండి. స్పీడ్ బోట్ కాస్ట్ అయితే 250 అండి పర్ హెడ్. ఫన్ యాక్కి అలాగే స్పీడ్ బోట్కి సేమ్ బోటేనండి. స్పీడ్ బోట్ అయితే కొంచెం స్పీడ్గా తీసుకువెళ్తాడు. ఫన్ యాక్ అయితే స్పీడ్ బోట్ కన్నా కొంచెం స్లోగా తీసుకెళ్తాడు అంతే. ఫన్ యాక్కి పర్ హెడ్ టికెట్ 200 రూపీస్. మేమందరం అయితే బోట్ ఎక్కేసాం. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. స్పీడ్ బోట్ని స్పీడ్గా తీసుకువెళ్తాడు కాబట్టి మనం ఎక్కువసేపు ఎంజాయ్ చేయడానికి ఉండదండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ తిప్పుతాడు అంతే, కానీ చాలా స్పీడ్గా తిప్పుతాడు. మనం కొంచెం స్లోగా తీసుకెళ్ళమంటే కొంచెం స్లో చేస్తాడు, పర్వాలేదు, భయపడక్కర్లేదు. మనం ఈ బోటింగ్ చేసేటప్పుడు ఈ బోట్కి సైడ్న ఒక రోప్ ఉంటుంది. ఆ రోప్ని అయితే పట్టుకొని కూర్చోమని చెప్పారు వాళ్ళు. మేము అందరం కూడా ఆ రోప్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాము. వాళ్ళు కొంచెం తిప్పేటప్పుడు కొంచెం స్పీడ్గా తిప్పుతారు, కొంచెం బెండ్ చేసి తిప్పుతారు. అప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుంది. బోటింగ్లో ఏ వెరైటీస్ ఉంటాయో అన్నీ కూడా అక్కడ లిస్ట్ ఉంటుందండి. అలాగే అక్కడే ప్రైస్ కూడా రాసి ఉంటుంది. యాక్చువల్గా అయితే స్పీడ్ బోట్ అనేది ఏమీ లేదు, ఫన్ యాకే ఉంది. కానీ ఈ పండగ టైం కాబట్టి స్పీడ్ బోట్ అని ఎక్స్ట్రాగా 50 రూపీస్ యాడ్ చేసి అదొకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. నార్మల్ టైంలో అయితే నాకు తెలిసి స్పీడ్ బోట్ అని సపరేట్గా అయితే ఏమీ ఉండదు. ఫస్ట్లో చూపించాను కదా మీకు వాటర్ ట్యాక్సీ అని, అదైతే పర్ హెడ్ 100 రూపీస్ అండి. నెక్స్ట్ ఫన్ యాక్ అయితే ఇప్పుడు మేము వెళ్తున్నదే పర్ హెడ్ 200 రూపీస్. నెక్స్ట్ కాయాక్ అయితే 150 రూపీస్ అండి పర్ హెడ్. నెక్స్ట్ స్వాన్ బోట్ ఉంటుందండి, స్వాన్ షేప్లో ఉంటుంది, మీకు నేను చూపిస్తాను. దానికి పర్ హెడ్ 150 రూపీస్. అలాగే పెడల్ బోట్ కూడా ఉంది, దానికి టికెట్ అయితే పర్ హెడ్ 100 రూపీస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, అదే స్వాన్ బోట్. దానినైతే మనం పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీలో ఎంతమందికి మాలాగే ఇలాగా మ్యాంగో పుల్లైస్ అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. తాటిపూడి రిజర్వాయర్ చూడడానికి వెళ్ళాలి అంటే ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే ఉండదండి. ఓన్లీ బోటింగ్ అయితేనే మనకి టికెట్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.